Hello, hi, I am Dr. Nikita, working in Eledon Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. So today I am going to explain about the gaps between teeth. మనకి 8 to 9 years కిడ్స్కి చాలా మటుకు మనం చూస్తామండి, పళ్ళకు పెద్ద పెద్దగా రావడం, గ్యాప్స్ కనిపించడం జరుగుతుంటుంది. ఆ గ్యాప్స్ ఎందుకు వస్తాయి అంటే అది ఒక స్టేజ్ ఆఫ్ పీరియడ్ అనమాట, అగ్లీ డగ్లింగ్ స్టేజ్ అంటాము. ఈ స్టేజ్ పీరియడ్లో మనకి సహజంగా మనకి పిల్లలకి గ్యాప్స్ ఉంటాయి. ఎందుకు అంటే కొత్త పళ్ళు వస్తుంటాయి, పాత పళ్ళు వెళ్తుంటాయి, ప్లస్ కెనైన్స్ అన్న పళ్ళు వచ్చిన తర్వాత ఈ గ్యాప్స్ అన్నవి కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి అవి కాకుండా ఇంకా వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా గ్యాప్స్ రావడానికి అంటే మనకి జెనెటిక్గా వచ్చే గ్యాప్స్ వేరు, మనకున్న హ్యాబిట్స్ వల్ల వచ్చే గ్యాప్స్ వేరు అనమాట. సో గ్యాప్స్ ఎప్పుడెప్పుడు వస్తాయంటే మీ పేరెంట్స్కి ఎవరికైనా కానీ ఆల్రెడీ స్పేస్ డెంటిషన్ అంటే పల్టి మధ్యలో ఆల్రెడీ గ్యాప్స్ కనుక ఉంటే మీకు అదే టైప్ ఆఫ్ డెంటిషన్ వచ్చే అవకాశం ఉంది. అలా కండిషన్ కాకుండా పేరెంట్స్కి గ్యాప్స్ లేవు కానీ నాకు మాత్రమే ఉన్నాయి అంటే వీ హ్యావ్ టు లుక్ అబౌట్ ఇట్. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇన్ కేస్ 8 to 12 years మధ్యలో గ్యాప్స్ ఉన్నాయంటే మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు, బికాజ్ అదొక స్టేజ్ ఆఫ్ పీరియడ్ అనమాట. కొత్త పళ్ళు ఎప్పుడైనా వస్తున్నాయి అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి గ్యాప్స్ వస్తాయి. ఇప్పుడు 13 years తర్వాత కూడా మనకి ఇప్పుడు అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేసి ఉంటాయి, పాల పళ్ళు అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు కూడా గ్యాప్స్ ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. అంటే మనకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? చాలామందికి చిన్నప్పుడు వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి. నోట్లో వేలు పెట్టుకొని సప్పరించడం కానీ, లేకపోతే టంగ్ అన్నది ముందర పళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి పుష్ చేస్తూ ఉంటారు వాళ్ళు తెలియకుండానే, దాన్ని టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటాము. సో ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనము ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ టంగ్ అక్కడ పెట్టేసుకొని ముందర పళ్ళని పుష్ చేస్తూ ఉంటారు. అలా పుష్ చేసినప్పుడు పంటి మధ్యలో సందు వచ్చేస్తుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే గ్యాప్స్ ఓన్లీ ఫ్రంట్ టీత్లోనే గ్యాప్ ఉంటుంది, వెనకాల మొత్తం నార్మల్ డెంటిషన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్ ఏమైనా చూసుకుంటే యూ హ్యావ్ టు విజిట్ యువర్ డెంటిస్ట్ టు నో వెదర్ దెర్ ఇస్ అన్ హ్యాబిట్ ఫర్ యూ బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్స్ ఆర్ మనకి జెనెటిక్గా వచ్చిందా అనేది మీకు క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు హ్యాబిట్ వల్లనే వచ్చిందనుకోండి గ్యాప్, దానికి ఏం చేయాలి అంటే మనకి హ్యాబిట్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి కొంచెం మోటివేషన్ తీసుకోవాలి. అది కూడా వర్క్ అవ్వట్లేదు అంటే మనకి ప్యారటల్ క్రిబ్ అప్లయన్స్ అని దొరుకుతుందండి. ఆ అప్లయన్స్ పెట్టుకుంటే మనకి రిమైండర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చా అంటే ఎస్, ఇప్పుడు మీరు చిన్నప్పుడే హ్యాబిట్ కంట్రోల్ చేసుకోలేకపోయారు, మీకు అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేసాయి, స్టిల్ యూ హ్యావ్ దిస్ హ్యాబిట్ అనుకుంటే మీరు ఇది పెట్టుకొని ట్రై చేయాలి. మోర్ దాన్ దట్ ఇది మనం పెట్టుకుంటే జస్ట్ రిమైండర్ లాగా మాత్రమే యాక్ట్ చేస్తుంది కానీ మీ గ్యాప్ని అయితే క్లోజ్ చేయదు. సో ఇప్పుడు గ్యాప్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలి ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు అంటే మనము బ్రేసెస్ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే, అంటే మనకు ఆర్థో క్లిప్స్ వేస్తారు కదండి, మనకి మెటల్ ఉంటుంది, సిరామిక్ ఉంటుంది, తర్వాత అలైనర్స్ కూడా ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. సో మీరు ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ బ్రేసెస్ క్లిప్స్ కనుక వేయించుకుంటే మనకి ఇది ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటుందండి ఈ ట్రీట్మెంట్కి. ఆ క్లిప్స్ వేసుకుంటే మీకు 1 year or 1.5 year ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు మీకు గ్యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు గ్యాప్స్ క్లోజ్ అయిపోయినాయి కదా మేడం, ఇంకా నేను వదిలేయచ్చా, ఇలానే ఉండొచ్చా, ఇంకా నాకు ఇంక ప్రాబ్లం ఏం రాదా అంటే నో. ఇప్పుడు మీకు కనుక ఇప్పుడు టంగ్ థ్రస్టింగ్ కానీ చిన్నప్పుడు ఒకవేళ మీరు హ్యాండ్ ఫ్లిక్ చేయడం హ్యాబిట్ ఉండింటే కనుక అది ఒకవేళ మీరు క్విట్ చేసి ఉంటే మళ్ళీ గ్యాప్స్ రావు. బట్ మీరు ఒకవేళ టంగ్ థ్రస్టింగ్ నాలుకని ముందు పళ్ళు దొబ్బుతూ ఉంటుంది హ్యాబిట్, అలాంటి హ్యాబిట్ కనుక ఉంటే మనం ఇంత చేసి ఇంత క్లిప్స్ వేసుకొని గ్యాప్స్ క్లోజ్ చేసుకున్నా కూడా మీకు టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ఉంటే కనుక నో పాయింట్ ఇన్ డూయింగ్ ట్రీట్మెంట్, మళ్ళీ మీకు రిలాప్స్ అయిపోతాయి. సో ఇలా అవ్వకుండా ఏం చేసుకోవాలి అంటే రిటైనర్ వేసుకోవాలి. రిటైనర్ అని మనకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, క్లిప్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇస్తాము, అది ఖచ్చితంగా వేసుకోవాలి. మోర్ ఓవర్ దట్ మీరు హ్యాబిట్ క్విట్ చేయడానికి ప్లాన్ చేయాలి. సో ఇలా గనక చేసుకుంటే పిల్లల్లో 8 to 9 years మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడకండి, ఆల్ ది మదర్స్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఆఫ్టర్ 13 years తర్వాత కూడా మీకు ఈ గ్యాప్స్ ఉన్నాయంటే ఎందువలన, జెనెటిక్ వలన లేదంటే ఏమైనా హ్యాబిట్స్ వలన మీరు చూసుకోవాల్సి వస్తుంది. జెనెటిక్ వలన అయితే వెల్ అండ్ గుడ్, యూ కెన్ గో ఫర్ బ్రేసెస్ ట్రీట్మెంట్. ఒకవేళ హ్యాబిట్స్ వలన కనుక అయితే యూ హ్యావ్ టు క్విట్ ద హ్యాబిట్ అండ్ సైమల్టేనియస్లీ యూ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్ గ్యాప్ క్లోజ్ అవ్వడానికి. గ్యాప్ క్లోజర్ తర్వాత మీరు రిటైనర్ కనుక వాడినట్టయితే మీకు అలానే ఎలాగైతే మీకు మళ్ళీ నార్మల్గా న్యాచురల్గా గ్యాప్ క్లోజ్ అయిపోయిందో అలాంటి టీతే మీకు కంటిన్యూ అవ్వచ్చు. థ్యాంక్ యూ.